బ్రో ఈగల్ మూవీ అయితే ఇప్పుడే చూసేసి రావడం జరిగింది. సో సంక్రాంతికి రిలీజ్ కావాల్సిన మూవీ ఈ రోజు చూసేసి వచ్చినాను. సో మ్యాటర్ ఏంటంటే మూవీ రవితేజ గారి ఫ్యాన్స్ కి అయితే చాలా చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఒక ఎక్స్పెరిమెంట్ మూవీ అన్నమాట ఇది. ఒక రెగ్యులర్ మూవీ కాదు, మనకి ఇది ఒక ధమాకా లాంటి రెగ్యులర్ మూవీ కాదు. బట్ సరే, మనకు ఒక జనరల్ ఆడియన్స్ టర్మ్ లో ఎత్తుకుంటే నాకైతే మూవీ యావరేజ్ అని నాకు అనిపించింది. ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం మనకు నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే ఉంటుంది అనమాట. సో ఒక పాస్ట్ లో, ఫ్యూచర్ లో, ప్రెసెంట్ లో జరిగేదన్ని మిక్స్ చేస్తూ ఉంటారు. బట్ కానీ సెకండ్ హాఫ్ అయితే ఓకే, పర్వాలేదు అనమాట, బెటర్ దాన్ ఫస్ట్ హాఫ్. అండ్ క్లైమాక్స్ లాస్ట్ 20 minutes బానే ఉంది. ఓవరాల్ గా అయితే ఒక యావరేజ్ మూవీ అని నాకు అనిపించింది బ్రో. బ్రో ఆల్మోస్ట్ రెండు ఒకేలాగే ఉంది అనమాట. టైగర్ నాగేశ్వరరావులో కొన్ని సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి, దీంట్లో కూడా కొన్ని యాక్షన్ సీన్స్ ఎక్సలెంట్ గా ఉంటాయి. బట్ డైరెక్షన్ వైజ్ అయితే నాకు తెలిసి టైగర్ నాగేశ్వరరావు కంటే ఈ మూవీలో కొంచెం బెటర్ అని నాకు అనిపిస్తుంది. సో ఓవరాల్ గా అంటే హిట్ మూవీ అని నేను చెప్పలేను, కానీ యావరేజ్ మూవీ అని చెప్తాను. ప్లస్ పాయింట్స్ ఫైట్ సీక్వెన్సెస్, రవితేజ గారు ఆ స్నైపర్ షూటింగ్ సీక్వెన్సెస్, క్లైమాక్స్ ప్లస్ పాయింట్స్. మైనస్ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ పెద్ద మైనస్ అనమాట. సో ఫస్ట్ హాఫ్ లో కొంచెం అన్నెసెసరీ ఎలివేషన్స్ ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్ డెఫినెట్లీ వచ్చి చూడొచ్చు, ఎందుకంటే ఈ రొమాన్స్ అభ్యంతరకరమైన సీన్స్ ఒక్కటి కూడా లేదు. అండ్ అట్ ద సేమ్ టైమ్ మనకు ఈ షూటింగ్ కావచ్చు, వైలెన్స్ కావచ్చు కూడా అంతేం లేదనమాట. సో ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వచ్చి చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ హాఫ్ లో అయితే అన్ని అవసరం లేదు, హానెస్ట్ గా చెప్పాలి అంటే. అదే అన్నెసెసరీ ఎలివేషన్స్ ప్లస్ నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే, ఒక స్క్రీన్ ప్లే లో పద్ధతి అనేది లేకుండా ఆ రెండు వల్ల మైనస్ అయింది అనమాట ఫస్ట్ హాఫ్. ఫైనల్ గా ఫస్ట్ హాఫ్ బిలో యావరేజ్, సెకండ్ హాఫ్ అబవ్ యావరేజ్, ఓవరాల్ గా యావరేజ్ మూవీ. క్లైమాక్స్ లాస్ట్ 20 minutes మనకు బాగానే ఉంటుంది.